సండే రోజు వ్లాగ్ అండి. ఈరోజైతే చికెన్ చేశాను, కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. చికెను దానికి కాంబినేషన్గా పలావ్ అయితే చేశాను, ఎటువంటి మసాలా లేకుండా సింపుల్గా చేశాను. వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఫస్ట్ చికెన్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ను కట్ చేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కలిపేసి మొత్తం ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 3 గంటలు నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే వేయట్లేదు, మరీ స్పైసీ ఎక్కువగా ఉంటే పిల్లలకైతే తినరు కదా, అందుకని చెప్పేసి మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసి కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని అందులోకి చికెన్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ అయితే నేను ఎటువంటి మ్యారినేషన్ చేయలేదన్నమాట. మామూలుగా శుభ్రంగా కడిగేసి తీసేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలో పూర్తిగా కలిసిపోయిన దాకా కలుపుకున్న తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడే స్టార్టింగ్లోనే వాటర్ ఏమి వేయకూడదు. ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది. ఇందులోకైతే వాటర్ వేస్తున్నాను. తగినన్ని వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి పూర్తిగా నీళ్ళు ఇనికిపోయిన దాకా ఉంచుకోవాలి. తర్వాత అయితే దీనికి సరిపడా కారం అయితే వేసేసుకొని దాంతోపాటు గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి అయితే పూర్తిగా కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వడమే అనమాట. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. చికెన్ కూడా టేస్ట్ బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఈ విధంగా అయితే పలావ్ ఎలా చేశానో కూడా చూపిస్తాను, సింపుల్గా చూసేయండి. ఇంకా గిన్నెలో అయితే నూనె వేసుకున్నాను, అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను అనమాట. ఇంకా అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అయితే మగ్గించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ స్పైసీ ఉంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు, ఆనియన్ కూడా వేయలేదన్నమాట. ఇంక ఇందులో వాటరు, రైసు కలిపి పెట్టేసుకున్నాను, అంటే కొలుచుకొని పెట్టుకున్నాను అనమాట. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు ఇంకా మొత్తం రైస్తో కలిపి వేసేసాను. ఇందులోకి ఉప్పును, టేస్టింగ్ సాల్ట్ అయితే వేసాను అనమాట. ఇంకా అంతే, దీన్ని అయితే మూత పెట్టేసుకొని పూర్తిగా ఉడికించుకోవడమే. లాస్ట్లో కొంచెం కలర్ వాటర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం రైస్ 2 కలర్స్లో కనపడితే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పేసి లైట్గానే యాడ్ చేశాను అనమాట. దీని మీద 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో అయితే బాగా మగ్గించుకోవాలి, ఎసరంతా ఎనికిపోయిందాక. అంతే, చాలా సింపుల్గా పలావ్ అయితే అయిపోయింది. చికెన్ కాంబినేషన్గా అయితే బాగుంది. విడిగా తినాలంటే మాత్రం అంటే కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి చప్పగా అనిపిస్తుంది అనమాట. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకైతే ఫస్ట్ తినిపించేద్దామని పెట్టేశాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.